Hello friends, welcome back to Poly Study. In today's video, we will learn about the conditional statements in PLSQL. This is one of the most important concepts for Polytechnic DBMS students because it allows us to add decision-making statements to our PLSQL programs. What are conditional statements? In PLSQL, conditional statements are used to make decisions in our programs. They check a condition and execute statements based on whether it is true or false. And conditional statements are two types ఉంటాయి. ఈ మనకి two types ఉంటాయి. If statements మళ్ళీ మూడు ఉంటాయి. If then else, if then else if. ఈ త్రీ ఇఫ్ స్టేట్మెంట్స్ దీంట్లో టూ ఉంటాయి. కేస్ స్టేట్మెంట్, సర్చ్డ్ కేస్ స్టేట్మెంట్. మనకి సి ప్రోగ్రామ్స్లో కండిషన్ ఇఫ్ ఎల్స్ ఎలా వర్క్ అవుతాయో ఇక్కడ డిబిఎం పిఎల్ఎస్క్యూఎల్లో కూడా అలాగే వర్క్ అవుతాయి. అంటే మనం అక్కడ ఏంటి ఇఫ్ రాస్తాం. సపోజ్ సి ప్రోగ్రామ్ అయితే ఇఫ్ రాస్తాం, దాని స్టేట్మెంట్స్ రాస్తాం. ఎల్స్ రాసి దాని స్టేట్మెంట్స్ రాస్తాం. సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఇలా ఉంటుంది. అదే మన డిబిఎంఎస్లో మన పిఎల్ఎస్క్యూఎల్లో వచ్చేసరికి సేమ్ ఇక్కడ ఎలా ఉంది, ఇఫ్ ఉంటుంది. కాకపోతే ఇఫ్ పక్కన కండిషన్ రాస్తాంగా, కండిషన్ రాసి దెన్ రాస్తాం. దెన్ రాసాక మళ్ళీ స్టేట్మెంట్స్. దీన్ని ఏమంటామంటే ఇక్కడ పిఎల్ఎస్క్యూఎల్లో సింపుల్ ఇఫ్ అంటుంది. సింపుల్ ఇఫ్ అని దీన్ని అంటాం పిఎల్ఎస్క్యూఎల్. ఇదేం చేద్ది, మన సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఏంటి, ఇఫ్ దాని ట్రూ స్టేట్మెంట్స్. సేమ్ ఇక్కడ కూడా అంతే. ఇఫ్ ఉంటుంది అనుకో, స్టేట్మెంట్స్ ఉంటాయి. ఒకవేళ ఈ కండిషన్ ట్రూ అయింది అనుకో, ఈ స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి. ఫాల్స్ అయితే దీని తర్వాత ఏమైనా మీరు స్టేట్మెంట్స్ రాస్తే ఎగ్జిక్యూట్ అయ్యాయి, లేకపోతే అక్కడతో అది ఎగ్జిక్యూట్ అయిపోయి బ్యాక్ మీకు ఆ డేటా రిట్రీవ్ చేస్తుంది. అక్కడితో ఇది అయిపోద్ది. అదే మనకి ఇది ఫాల్స్ అయింది. ఫాల్స్ అయితే ఏం కావాలి అని మనకు తోడవుతుందిగా, అప్పుడు ఏం చేయాలి, కండిషన్స్ మళ్ళీ ఇక్కడ ఇఫ్ దెన్ ఎల్స్ వాడతాం. ఇఫ్ దెన్ ఇఫ్ స్టేట్మెంట్స్ ఇక్కడ సేమ్. మళ్ళీ తర్వాత ఇక్కడ ఏంటి కొత్తగా ఎల్స్ అవుతుంది అంతే. ఎల్స్ అని రాస్తాం ఇక్కడ స్టేట్మెంట్స్. ఎల్స్ సంబంధించిన స్టేట్మెంట్స్ ఇక్కడ రాస్తాం. ఇదేంటిది, ఇది ఇఫ్ దెన్ ఎల్స్. ఇదేంటి ఇఫ్ జస్ట్ ఇఫ్ దెన్. ఇది ఇఫ్ దెన్, ఇది ఇఫ్ దెన్ ఎల్స్. అదే రెండింటికి మనం ఒక ప్రోగ్రామ్ రాస్తానికి ట్రై చేస్తే ఇప్పుడు దీంట్లో సేమ్ ప్రోగ్రామ్ రాస్తాను చెప్పి చూడండి ఒకసారి. ఇప్పుడు ఇఫ్ ఏజ్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 18, దెన్ ఒకవేళ ఏజ్ గ్రేటర్ దాన్ 18 అయితే అతను ఏంటి ఎలిజిబుల్ ఫర్ ఓట్. మనకి డిబిఎంఎస్ అవుట్పుట్ డాట్ పుట్ లైన్ ఇది రాసాంగా. ఇది ఎలా వర్క్ అవుద్ది అంటే, డిబిఎంఎస్ అంటే డిబిఎంఎస్తో ఇంక్లూడ్ అవుద్ది. అవుట్పుట్ పుట్ లైన్ అంటే అవుట్పుట్ లైన్ ఇది అని చెప్తాం మనకు అక్కడి వరాకిల్కి. చెప్పిన తర్వాత ఎలిజిబుల్ ఫర్ ఓట్ అంటే ఎలిజిబుల్ ఫర్ ఓట్ అని ప్రింట్ చేస్తాం. ఇది అయిపోయింది. ఇది అయిపోయాక ఎండ్ ఇఫ్ అంటే ఇఫ్ ఎండ్ అయిపోయింది. ఇక్కడ మళ్ళీ కోడ్ ఎండ్ అయిపోయింది. ఇదేంటి ఇఫ్, ఇది ఇఫ్ దెన్కి. ఇదే కోడ్ ఇఫ్ దెన్ ఎలా ఇచ్చంటే ఇఫ్ ఎల్స్లో సేమ్ కూడా ఎలా రాయొచ్చంటే, ఇఫ్ ఏజ్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 18, దెన్ ఒకవేళ ఏజ్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 18 అయితే ఎలిజిబుల్ ఫర్ ఓట్ అని ప్రింట్ అవుద్ది. ఒకవేళ అది కాదు అంటే అది నువ్వు సపోజ్ 16 అనుకుందాం, మన ఇప్పుడు 16 ఇస్తే నాట్ ఎలిజిబుల్ ఫర్ ఓట్ అని ప్రింట్ అవుతుంది. ఇఫ్ దెన్ ఎల్స్కి ఇఫ్ దెన్కి మనకి సేమ్ అక్కడ సేమ్ ఎలాగా డిఫరెన్స్ ఎలా చెప్పొచ్చు, దీంట్లో ట్రూ బ్లాక్ కూడా ఉంటుంది. దీంట్లో ట్రూ బ్లాక్ ప్లస్ ఫాల్స్ బ్లాక్ రెండు బ్లాక్లు ఉంటాయి. ట్రూ అయితే ఏమో ఇఫ్ బ్లాక్ ప్రింట్ అవుద్ది, ఫాల్స్ అయితేనేమో ఎల్స్ బ్లాక్ ప్రింట్ అవుద్ది. ఇఫ్ దానికి సింటాక్స్ ఫ్లో చార్ట్ ఇలా ఉంటుంది. దాంట్లో మీరు ఏంటి సింటాక్స్లో ఏం చూడొచ్చు, ఇఫ్ టెస్ట్ కండిషన్ అంటే ఏంటి, ఆ కండిషన్ రాదు. కండిషన్ రాసి దెన్ అంటే ఒకవేళ దెన్ రాసి కింద బాడీ ఆఫ్ ద యాక్షన్, ఒకవేళ అది ట్రూ అయితే దాని కింద ఆ యాక్షన్ పర్ఫార్మెన్స్ చెప్తాం. తర్వాత ఏం ఇఫ్ రాసంగా దాన్ని ఎండ్ చేస్తాం, అంటే ఎండ్ ఇఫ్తే ఎండ్ చేస్తాం. దాని ఫ్లో చార్ట్ ఎలా ఉంటుంది,
స్టార్ట్ తర్వాత కండిషన్ చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకుని ట్రూ అయింది అనుకో ట్రూ బ్లాక్, అంటే దాని కింద బ్లాక్ ఉన్న బ్లాక్లో కాదు, ఫాల్స్ అయితే ఎండ్లోకి వెళ్ళిపోద్ది. ఇక్కడ ఇఫ్ దెన్ ఆన్సర్ ఎలాగ ఉంటుంది, ఇఫ్ కండిషన్ దెన్, అంటే ఇఫ్ కండిషన్, ఒకవేళ ఇఫ్ కండిషన్ ట్రూ అయింది అనుకో దాని కింద రాత్రి స్టేట్మెంట్స్, ఆ స్టేట్మెంట్స్ అన్ని ఎగ్జిక్యూట్ అవుతాయి. తర్వాత ఏంటి ఎల్స్, అంటే ఇప్పుడు ఇఫ్ స్టేట్మెంట్ ఫాల్స్ అయింది, ఫాల్స్ అయితే ఎల్స్లో ఉన్న బ్లాక్ ఎగ్జిక్యూట్ అవుద్ది. తర్వాత ఇప్పుడు ఇఫ్ రాస్తాం, దాన్ని ఎండ్ చేయాలి కాబట్టి ఎండ్ ఇఫ్ రాసేస్తాం. దీన్ని ఫ్లో చేయడం ఎలా ఉంటుంది, స్టార్ట్ కండిషన్ చెక్ చేసుకుని ట్రూ అయింది అనుకో దాని కింద ఉన్న ట్రూ బ్లాక్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. అదే ఫాల్స్ అయితే ఫాల్స్ బ్లాక్ ఉన్న స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అయ్యి ఎండ్ అయిపోద్ది. ట్రూ బ్లాక్ అయితే ట్రూ బ్లాక్ స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అయ్యి ఎండ్ అయిపోతుంది. ఇఫ్ దెన్ ఎల్స్ స్టేట్మెంట్ ఇది మనకి ఎలా వర్క్ అవుతుంది అంటే, ఒకవేళ ఇఫ్లో ఇంకో ఇఫ్ రాస్తే మనకి అది కాంప్లెక్స్గా అవుతుంది. కాబట్టి ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్ని ఇంట్రడ్యూస్ చేయాలి. దాంట్లో ఉంటుంది ఫస్ట్ ఇఫ్ కండిషన్ ఉంటుంది, దాంట్లో కండిషన్ ట్రూ అయితే దాని లోపల ఆ బ్లాక్ ప్రింట్ అవుద్ది, లేకపోతే ఎల్స్ ఇఫ్ అని దానికి ఇంకో స్టేట్మెంట్ రాస్తాం, ఆ బ్లాక్ ప్రింట్ అవుతుంది. అలా మీకు నచ్చిన కండిషన్లో ఎల్స్ ఇఫ్లో రాయొచ్చు. లాస్ట్కి ఏంటి ఎల్స్ రాస్తాం, ఆ ఎల్స్లో ఒక ఈ కండిషన్లన్నీ రాంగ్ అయినాయి అనుకోండి, ఆ కండిషన్ రాంగ్ అయితే లాస్ట్లో ఆ ఎల్స్ బ్లాక్ ప్రింట్ అయ్యి ఇంక మొత్తానికి ఇఫ్ ఎండ్ అయిపోద్ది. ఒకవేళ ఆ ఇఫ్ నుంచి ఈ ఎల్స్ ఇఫ్లో మధ్యలో కండిషన్ ట్రూ అయితే ఆ కండిషన్ సంబంధించి బ్లాక్ ప్రింట్ అయిపోయి ఎగ్జిక్యూట్ ఎండ్ అయిపోద్ది, ఇంక ఇఫ్ ఎండ్ అయిపోద్ది. దాంతో దీంట్లో మనం ఒక ఫ్లో చార్ట్ ఎలా ఉంటుంది అంటే, స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ కండిషన్ చెక్ చేస్తుంది. చెక్ చేసిన తర్వాత దాని ట్రూ అయితే దాని బ్లాక్ ప్రింట్ అయితే, లేకపోతే ఇంకో కండిషన్ వెళ్తుంది. ఓకే, అది కూడా ఫాల్స్ అయింది, ఇంకో కండిషన్ అది కూడా ఫాల్స్ అయింది. అలా ఎన్ని కండిషన్లు రాస్తే అన్ని కండిషన్లో చెక్ చేసుకుంటుంది. ఒకవేళ కండిషన్ ఏం ట్రూ అవ్వకపోతే లాస్ట్లో ఎల్స్ రాస్తాం, ఆ ఎల్స్ బ్లాక్ ప్రింట్ అయిపోయి ఎండ్ అయిపోద్ది. ఒకవేళ మధ్యలో కండిషన్ ట్రూ అయితే దానికి సంబంధించిన ట్రూ బ్లాక్ ప్రింట్ అయిపోయి ఎండ్ అవుతుంది. దీంట్లో మనం ఒక ప్రోగ్రామ్ చూస్తే ఎలా ఉంటుంది అంటే, ఒకవేళ దీంట్లో ప్రోగ్రామ్ చూస్తే ఎలాగ ఫస్ట్ బిగిన్లో ఏని బిని రీడ్ చేసుకుంటాం. తర్వాత ఇఫ్ కండిషన్ ఏ గ్రేటర్ దెన్ బి. ఓకే, ఇది ట్రూ అయితే ఏ గ్రేటర్ దెన్ బి అని ప్రింట్ అవుతుంది. ఇది అవ్వలే, అప్పుడు దీంట్లోకి వెళ్తుంది బి గ్రేటర్ దెన్ ఏ, అంటే బి ఏ కన్నా పెద్దని చెక్ చేయాలి. ఒక ట్రూ అయింది అనుకో ఇది ప్రింట్ అయిపోయి ఈ ఎండ్ ఇఫ్లోకి వెళ్ళి మొత్తం ఇఫ్ కండిషన్ ఎండ్ అయిపోద్ది. దీని తర్వాత స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అయితే, ఒకవేళ ఈ రెండు ట్రూ అవ్వలే, మీరు రాసిన కండిషన్ ఏం ట్రూ అవ్వకపోతే లాస్ట్లో ఎల్స్ వచ్చి ఎల్స్లో మీరు ఏది రాస్తే అది ప్రింట్ అవి ఎండ్ అయిపోద్ది. అది ఇఫ్. ఇక్కడది ఇఫ్లో ఎన్ని ఉంటాయి, మనకి 3 ఉంటాయి. ఒకటి ఇఫ్ ఎల్స్, ఇఫ్ దెన్ ఎల్స్ ఇఫ్, ఇలా 3. ఈ మూడు ఒకేలా వర్క్ అవుతాయి. కాకపోతే దాంట్లో ఉన్న కాంప్లెక్సిటీ మనకి డిఫరెన్స్ ఉంటుంది. ఇప్పుడు ఏం చూడాలి, మన కేస్ స్టేట్మెంట్లు చూడాలి. కేస్ స్టేట్మెంట్స్లో మనకి 2 టైప్స్ ఉంటాయి, సింపుల్ కేసు, స్విచ్డ్ కేసు. ఫస్ట్ మనం సింపుల్ కేసు చూద్దాం. సింపుల్ కేసులో ఎలా ఉంటుంది అంటే, దీంట్లో ఒక సెలెక్టర్ ఉంటుంది. ఆ సెలెక్టర్ ఏం చేద్దంటే కింద మన కేసు వాల్యూస్ వస్తాం, ఆ కేసు వాల్యూలో ఆ సెలెక్టర్ దేనికి మ్యాచ్ అయితే దానికి సంబంధించిన లైన్ ఉంటుందిగా, ఆ లైన్ ఎగ్జిక్యూట్ అయిపోద్ది మీకు ప్రింట్ అయిపోద్ది. అది కేస్ స్టేట్మెంట్లో. ఒకవేళ ఆ కేస్ స్టేట్మెంట్ మీరు ఇచ్చిన దానికి ఏది మ్యాచ్ అవ్వకపోతే దీంట్లో కూడా ఎల్స్ అని ఒకటి ఉంటుంది. ఆ ఎల్స్లో మీరు ఒక స్టేట్మెంట్ రాస్తారు, ఆ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అయ్యి ఇంకా కేసు ఎండ్ అయిపోద్ది. ఒకవేళ మీరు ఎల్స్ అవ్వలేదు అనుకోండి, అవుట్పుట్ ఏమవుతుంది, బ్లాంక్ అవుతుంది. కంపల్సరీ ఇక్కడైతే ఎల్స్ ఇవ్వాల్సిందే మీరు. అలాగే దీంట్లో ఏముంటుంది, సెలెక్టర్. మనకి ఇక్కడ సెలెక్టర్ ఉంటుంది. ఆ సెలెక్టర్లో మీరు ఏదైతే ఇస్తారో ఆ సెలెక్ట్ కింద ఉన్న కేసు, అంటే ఆ కేసు వాల్యూ కూడా మీరు అలాగే ఇస్తారు. ఇక్కడ ఏంటి, మన కేసు వాల్యూ అని రాయకుండా వెన్, అంటే ఇక్కడ మీకు సింటాక్స్ చూస్తే ఒకసారి చూడండి. కేస్ సెలెక్టర్ అంటే ఒక సెలెక్టర్ ఇస్తాం అక్కడ. తర్వాత ఏంటి, వెన్ అంటే ఇక్కడ కేస్ స్టేట్మెంట్ స్టార్ట్ అవుతాయి. వెన్ సెలెక్టర్ వాల్యూ అంటే ఇక్కడ ఒక వాల్యూ ఇవ్వాలి. ఆ వాల్యూ ఇచ్చాక దెన్ ఎగ్జిక్యూట్ ద స్టేట్మెంట్. అంటే ఇప్పుడు ఒకవేళ ఆ వాల్యూకి ఆ సెలెక్టర్కి మ్యాచ్ అయితే ఆ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అయిపోద్ది. అది కాదు, లేకపోతే వెన్ అంటే ఇంకోటి సేమ్ అలాగే ఇంకోటి వెన్ సెలెక్టర్ వాల్యూ 2. ఒకవేళ ఇప్పుడు ఈ వాల్యూ కాకుండా సెలెక్టర్ వాల్యూ ఒకటి అయితే దానికి సంబంధించిన స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఒకవేళ మీరు రాసిన ఏది ఆ సెలెక్టర్ వాల్యూ ఏది మ్యాచ్ అవ్వకపోతే లాస్ట్లో ఉన్న ఎల్స్ దాంట్లో స్టేట్మెంట్ అవుతుంది, ఆ స్టేట్మెంట్ ప్రింట్ అవుద్ది. లాస్ట్కి కేసు ఎండ్ అయిపోద్ది. ఇది సింపుల్ కేసు.
సింపుల్ కేస్ అయిపోయింది ఇక్కడ. తర్వాత సర్చ్డ్ కేస్ వెన్ కండిషన్ తర్వాత దెన్ ఎగ్జిక్యూట్ స్టేట్మెంట్. ఒకవేళ కండిషన్ ట్రూ అయింది అనుకోండి, ఆ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అయిపోయింది. లేకపోతే ఒకవేళ అవ్వలే, ఇంకో కండిషన్ రాస్తారు. వెన్ కండిషన్ అంటే ఇంకో కండిషన్ రాసి దాని తర్వాత దాని స్టేట్మెంట్స్ రాస్తారు. ఒకవేళ కండిషన్ ట్రూ అయితే ఆ స్టేట్మెంట్స్. దీంట్లో కూడా ఎల్స్ బ్లాక్ ఉంటుంది. ఈ ఎల్స్ ఏంటి, ఒక కండిషన్ ఫాల్స్ అయితే లాస్ట్లో ఈ ఎల్స్ బ్లాక్ ప్రింట్ అవుద్ది. తర్వాత ఈ ఎండ్ కేస్ అయిపోద్ది. అంటే ఇక్కడతో సర్చ్ కేస్ అయిపోయింది. సింపుల్ కేసులో ఒక కోడ్ చూద్దాం. అంటే ఒక ఎగ్జాంపుల్ కోడ్ చూస్తున్నాం. డిక్లేర్ నేమ్ varchar 20 CME అంటే varchar అంటే నేమ్లో CME అనే ఒక బ్రాంచ్, అది CME అంటే ఒక బ్రాంచ్ గా నేమ్లో దాన్ని స్టోర్ చేసాం. బిగిన్ అంటే ఇక్కడతో బిగిన్ చేస్తున్నాం ఎగ్జిక్యూషన్. కేస్ నేమ్ అంటే నేమ్ అంటే ఏంటి, CME కదా, అది సెలెక్టర్. ఇక్కడ నేమ్ అనేది ఇక్కడ సెలెక్టర్. తర్వాత వెన్ ECE దెన్ DVMS అవుట్పుట్ లైన్ యువర్ బ్రాంచ్ ఈజ్ ఎలక్ట్రానిక్స్ అంటే ఇక్కడ ECE అంటే ఎలక్ట్రానిక్స్, CE అంటే సివిల్ అని, CME అంటే కంప్యూటర్ అని, ME అంటే మెకానికల్. ఇలాగ ఏదేం ఆ సెక్టర్ వల్ల దేనికి మ్యాచ్ అయితే అది ప్రింట్ అవుతుంది. ఒక ఇదేం మ్యాచ్ అవ్వకుండా ఉండదు. ఎల్స్ DVMS అవుట్పుట్ నో బ్రాంచ్ సెలెక్ట్ అంటే మీరు ఏ బ్రాంచ్ సెలెక్ట్ చేసుకోవాలని చెప్తుంది. సపోజ్ అక్కడ నేమ్ ఇచ్చే నేమ్, అక్కడ నేమ్ ఫస్ట్ ECE చూసుకుంటుంది. ECE ఫాల్స్ అవుతుంది, CE చూస్తుంది ఫాల్స్ అవుతుంది, CME చూస్తుంది ట్రూ అవుతుంది. ఆ ట్రూ అయిందంటే అక్కడ దాంట్లో మనం అవుట్పుట్ లైన్ ఏం రాసాం, యువర్ టీమ్ ఈజ్ కంప్యూటర్స్ అని రాసాం. అంటే అక్కడ కంప్యూటర్స్ అని ప్రింట్ అవుతుంది. ఇలాగా సింపుల్ కేస్ వర్క్ అవుతుంది. అదే సర్చ్డ్ కేస్ అనుకోండి, డిక్లేర్ DT డేట్ అంటే డేట్ని DTలో స్టోర్ చేసుకుంటాం. అక్కడ ఏంటి STR varchar అంటే ఇంకో వేరియబుల్ ఏంటి STR అనే దాన్ని డిక్లేర్ చేసుకున్నాం. బిగిన్ అంటే ఇక్కడ ఇప్పుడు ఎగ్జిక్యూషన్ స్టార్ట్ అవుతుంది. DT ఈక్వల్ టు అండ్ డేట్ అంటే అండ్ డేట్ని మనం డైనమిక్గా DTలోకి ఇన్సర్ట్ చేసుకున్నాం. STR to char DT dy అంటే మనం డేట్ ఇస్తాం కదా, ఆ డేట్ని ఇక్కడ డే కింద కన్వర్ట్ చేయాలి. టు char అనేది అది ఏంటో స్టోర్ అవుతుంది, STR అనే వేరియబుల్ స్టోర్ అవుతుంది. ఇక్కడ కేస్ వెన్ STR ఇన్ అంటే STR అని ఉంది కదా, STR అంటే ఇక్కడ ఒక వేరియబుల్, మనకు వేరియబుల్ ఉందా, ఆ వేరియబుల్ సాటర్డేలో కానీ సండేలో కానీ ఉందనుకో ఇట్స్ ద వీకెండ్ అంటారు. ఒకవేళ అది సాటర్డే కాదు సండే కాదు, అదేం కాకుండా ఎల్స్లో ఉందనుకో నాట్ ఏ వీకెండ్ అంటారు. నాట్ ఏ వీకెండ్. ఇప్పుడు సపోజ్ మనం ఈరోజు డేట్ ఉంది, ఈరోజు డేట్ ఏంటి 1 ఉంది అంటే 1/9/2025 అది మండే ఏంటి వీకెండ్ కాదు, అప్పుడు ఏం ప్రింట్ అవుద్ది, నాట్ ఏ వీకెండ్ అని ప్రింట్ అవుద్ది. అదే 29 ఉంది, ఆ 2025 అది వీకెండ్ కాబట్టి ఏం ప్రింట్ అవుతుంది, ఇట్స్ ఏ వీకెండ్ అని ప్రింట్ అయిపోయి అక్కడతో ఎండ్ అయిపోద్ది. ఇదేంటి సర్చ్ కేస్ ఏమో ఇలా వర్క్ అవుద్ది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ సపోర్టింగ్ మై వీడియోస్. Subscribe my channel, friends. కేస్ వెన్ కండిషన్ తర్వాత దెన్ ఎగ్జిక్యూట్ స్టేట్మెంట్. ఒకవేళ కండిషన్ ట్రూ అయింది అనుకోండి, ఆ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అయిపోయింది. లేకపోతే ఒకవేళ అవ్వలే, ఇంకో కండిషన్ రాస్తారు. వెన్ కండిషన్ అంటే ఇంకో కండిషన్ రాసి దాని తర్వాత దాని స్టేట్మెంట్స్ రాస్తారు. ఒకవేళ కండిషన్ ట్రూ అయితే ఆ స్టేట్మెంట్స్. దీంట్లో కూడా ఎల్స్ బ్లాక్ ఉంటుంది. ఈ ఎల్స్ ఏంటి, ఒక కండిషన్ ఫాల్స్ అయితే లాస్ట్లో ఈ ఎల్స్ బ్లాక్ ప్రింట్ అవుద్ది. తర్వాత ఈ ఎండ్ కేస్ అయిపోద్ది. అంటే ఇక్కడతో సర్చ్ కేస్ అయిపోయింది.